హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర రాథోడ్. నేను మీ సహస్ర. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ భగవంతుడా, ఎన్నాళ్ళకా నా మాట విన్నది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోజు ఇది. ఇది యాక్చువల్లీ స్పెషల్ వీడియో అన్నమాట. ఒకటి చెప్పండి నాకు, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రిజల్ట్ కోసం 7 మంత్స్, ఒకటి కాదు రెండు కాదు 7 మంత్స్ ఎప్పుడైనా వెయిట్ చేసిరా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఎగ్జామ్స్ రిజల్ట్ అయితే వచ్చినాయి అన్నమాట. ఎట్లుంటుందో చూద్దాం. ఏంటంటే ఒకటి, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసిన అంటే నవంబర్లో ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు జూన్లో వచ్చినాయి అన్నమాట. జూన్లో అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 7 మంత్స్. ఒకటి కాదు రెండు కాదు 7 మంత్స్ అయితే అయింది. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అసలే ఎట్లుంటుందో ఏమో అని. మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి చెప్పారు నాకు రిజల్ట్ అయితే వచ్చిందని. నేను రిజల్ట్ అయితే చూస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫస్ట్ ఇయర్లో ఎంత 500కి 300లో అయితే వచ్చినాయి. 500కి 330ల మధ్యలో వచ్చింది. అండ్ సెకండ్ ఇయర్లో ఎంత అంటే 700కి 520 వచ్చింది. 20 or 30 సేమ్ అంతే వస్తుంది నాకు ఎప్పుడు. 20-30 మధ్యలో ఎంతనో వచ్చింది. 527 523 ఎంత వచ్చింది, అంత ఐడియా లేదు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎంత వస్తుందో యాక్చువల్లీ పోతుంది అనుకుంటున్నాను, చూద్దాం. 7 మంత్స్ వెయిట్ చేయించింది. అందరు చచ్చిపోయారు ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అయితే. ఎట్లా వస్తుందో ఏమొస్తుందో అని. ఇది థర్డ్ ఇయర్ ఎత్తా అంటే 400 ఉంటుంది. మీరు చూస్తారా? యాక్చువల్లీ ఇది ఉంటుంది, నేను బ్యాక్ చేసినప్పుడు చూపిస్తా. అయినా కనిపిస్తలేండి మీకు, చూడండి. అవి లైట్ వల్ల కనిపిస్తలేదు. 400కి 3 లెవెల్ వచ్చినాయి. వర్తా కాదా చెప్పండి మీరే. పాస్ ఎగ్జామ్ ఎట్లా రాసిన అంటే మాకు 10 మార్క్స్వి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు. అయితే ఆ క్వశ్చన్స్ ఎట్లా రాసిన అంటే, నేను కొంచెం ఎట్లనే ఉన్నా కదా, ఈవినింగ్ టైం వచ్చింది, వంట చేస్తున్నా, ఊరుకుంటూ వచ్చిన. నేను వంట చేస్తుంటే అది ఎగ్జామ్స్ ఎట్లా రాసిన అంటే, అంత మంచిగా అయితే, నిజం చెప్తున్నా, అంత మంచిగా అయితే ఏం రాయలేదు. 10 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటే అందులో 2 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్, అంటే దానికి క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ రాసిన. మిగతా 2 క్వశ్చన్స్కి ఆన్సర్కి సంబంధమే లేదు. వేరే క్వశ్చన్ బట్ పర్ఫెక్ట్ అయితే రాసిన. అట్లా వేరే క్వశ్చన్స్ అయితే రాసిన, సిమిలర్ అయితే రాయలేదు. కానీ మనం పాస్ అయిపోయాం. అయినా నాకు ఓన్గా రాయడం అంటేనే ఇష్టం. ఓన్గా మాత్రమే రాస్తాను నేను, బట్టి అయితే అస్సలు నాకు కాదు. ఏదైనా డెఫినేషన్స్ ఉంటే మాత్రం అవి మాత్రం బట్టి పడతా, డెఫినేషన్స్ ఉంటే అంతే. మిగతావన్నీ నేను క్వశ్చన్ కొంచెం అర్థమైతే ఆన్సర్ మాత్రం ఓన్గా రాసేస్తా. మనకు వచ్చిన కొంచెం ఇంగ్లీష్లో చెప్పినా కదా, నేను మీ అందరితో షేర్ చేసుకుంటా అని. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి, షేర్ కూడా చేసుకున్నాం మీతోని. అండ్ ఈ సక్సెస్ని మీతో పాటు చేసుకోవాలనుకుంటా. సెలబ్రేట్ చేసుకుందాం. బయటికి అయితే వెళ్దాం. ఇప్పుడు వంట అవుతుంది. వంట అయిపోయినాక బయటకు వెళ్దాం. చాక్లెట్లు తీసుకుందాం, ఐస్ క్రీమ్ తీసుకుందాం, బయటికి వెళ్ళి సినిమా కూడా వెళ్ళాలనుకుంటున్నాం. బట్ తెలియదు ఈరోజు అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏ సినిమా అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు? ఏ సినిమానో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇంట్లో అయితే రిజల్ట్ అయితే చూస్తున్నా, కరెంట్ పోయింది అందుకే బయటకు వచ్చేసిన. మా ఊర్లో అయితే వర్షం వస్తుంది, మీ ఊర్లో వర్షం వస్తుందా చెప్పండి గాయస్. సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇగో ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేనే చేసుకున్నా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ మీకు చూపిస్తున్నా అంటే ఈ జస్ట్ గోల్డ్ జరీ దారంతో చేసుకున్నది. మన ఇంట్లో ఇలాంటివి ఉంటే మనం కూడా చేసుకోవచ్చు, బయట కొనుక్కోకుండా ఉండడానికి అంతే. అదేదో మీరు నా దగ్గర కొనండి అన్నట్టుగా మీరు చూస్తున్నారు కానీ వీడియో లైక్ కూడా ఇస్తలేరు. అండ్ నేను ఇలాంటివి చేసేవి వీడియోస్ కూడా చూడట్లేదు, మీరు సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను, చేరుకొస్తుంది మా మేకప్ పిల్ల గాయస్. సినిమాకైతే వెళ్దామని అయితే రెడీ అయిపోయినా, రెడీ కాలే, తిన్న తర్వాత అయితే బాసాలు అయితే దోమేసినాం. ఇంట్లో పని అయితే అన్నీ చేసుకున్నా మార్నింగ్ టిఫిన్కి. అమ్మకైతే వెళ్దామని పని మొత్తం చేసుకున్నా గాయస్, కానీ వర్షం మాత్రం తగ్గలేదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్.